ఒకసారి మీరు ఆలోచించండి, యవ్వనులు ఈరోజు ఏం చేస్తున్నారు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన పుణ్యానానికి ఈరోజు గుండె నిండా దుఃఖంతో అల్లాడిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని కన్నీళ్లతోనే వాళ్ళు కాటికి కాళ్ళు చాపాలనా? కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని భుజముల మీద మోసి గుండెల మీద ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిదండ్రులకి నేను కన్న శాపమా? యవన సహోదరుడా, నీ మనసు చెలించాలని మాట చెప్తున్నాను. యవన సహోదరి, నీ గుండె కరగాలని మాట చెప్తున్నాను. నీ ఫ్యూచర్, నీ భావి భవిష్యత్తు ఆశీర్వాదకరముగా నిలవాలి. నిండు నూరేళ్ల జీవితం ఫలభరితముగా ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు నిలవాలి అన్నప్పుడు నీ పని ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్థానానికి ఎలా న్యాయం చేస్తున్నావు? నీ క్రియలు వజ్రపు ముక్కతో వ్రాస్తున్నాడు నా దేవుడు. కుటుంబపు బాధ్యతలు ఎరిగి తెగించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ కళ్ళకు కనబడే తల్లి ఒకరోజు కనబడకుండా పోతుంది. ఈరోజు నీ కళ్ళకు కనబడే ఈ తండ్రి ఒకరోజు కనబడకుండా పోతాడు. కనబడకుండా పోయిన తర్వాత అయ్యో నా తల్లికి నేను ఏం చేయలేకపోయానే అని నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు కదా. నీకు కనబడే తండ్రి కనబడకుండా పోయిన తర్వాత నా తండ్రికి నా చేతులతో ఒక ముద్ద పెట్టలేకపోయానే అని నువ్వు కన్నీళ్ళు కార్చిన ప్రయోజనం ఉండదు కదా.